ప్రైజ్ ది లార్డ్. టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ హీ సెటిల్స్ ద బేరన్. ఈరోజు దేవుని యొక్క వాక్యం, దేవుడు ఎవరికైతే పిల్లలు కాలేదో అటువంటి వాళ్ళని బేరన్గా పిలుస్తారు. సో అటువంటి ఒక ఉమెన్కి దేవుడు, గొడ్రాలు అన్న ఒక ఉమెన్కి దేవుడు మంచి సంతోషాన్ని ఇస్తాడని ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ బలపరుస్తున్నారండి. ఎవరైతే పిల్లలు లేరు అని బాధపడుతున్నారో ఈ వాక్యం వాళ్ళ కోసం. సామ్స్ చాప్టర్ 113 verse 9లో హీ సెటిల్స్ ద బేరన్ ఉమెన్ ఇన్ హర్ హోమ్. అంటే సెటిల్ అంటే తను అక్కడే ఉంటుంది, ఆ హోమ్లోనే ఉంటుంది. కానీ దేవుడు ఇక్కడ మళ్ళీ స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది ఏమంటే హీ సెటిల్స్ ద బేరన్ ఉమెన్ ఇన్ హర్ హోమ్. అంటే ఏంటి? సెటిల్ చేయడం అంటే ఏంటి? తను అక్కడే నివసిస్తుంది కదా, అంటే హ్యాపీగా సెటిల్ చేస్తారు, జాయ్ఫుల్గా దేవుడు సెటిల్ చేస్తారు. యాజ్ అ జాయ్ఫుల్ మదర్ టు హర్ చిల్డ్రన్, తనని ఒక మంచి సంతోషకరమైన అమ్మలాగా దేవుడు ఆ ఇంట్లో పెడతాను అని వాగ్దానం చేస్తున్నారండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క వాక్యం ఎవరైతే వింటున్నారో, ఎవరికైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో దయచేసి బాధపడకండి. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదండి. చిల్డ్రన్ కమ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడే కదండి మనకి పిల్లల్ని ఇస్తారు. కాబట్టి దయచేసి బాధపడొద్దు. ఎప్పుడు మీరు బ్యారన్ ఉమెన్గా ఫీల్ అవ్వకండి. నన్ను అందరూ గొడ్రాలు అంటున్నారని బాధపడకండి. ప్రార్థన చేయండి దేవుడికి. తప్పకుండా దేవుడు మీ యొక్క ఊమ్ని టచ్ చేసి మీకు ఒక బేబీని తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఈ వాక్యం ద్వారా నేను మీ అందరినీ బలపరుస్తున్నానండి. దయచేసి బాధపడకండి, బెంగ పెట్టుకోకండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఒక జాయ్ఫుల్ మదర్, అంటే సంతోషకరమైన అమ్మలాగా మీ ఇంట్లో మిమ్మల్ని జాయ్ఫుల్గా దేవుడు సెటిల్ చేస్తానని ఒక వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నారండి. మనం చూసుకుంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు దేవుడు అని చెప్తూ ఉంటారు కదండి. అంటే అప్పుడు చాలామంది ఉమెన్ కింద బైబిల్ మనం చూసుకుంటే అండి, సారా కానీ, రెబేకా కానీ, రేచల్ కానీ, ఎలిజబెత్ కానీ, ఇలాంటి ఉమెన్, బ్యారన్ ఉమెన్కి దేవుడు మంచి మంచి కుమారులను దయచేశారండి. అంటే మీరు చూసుకుంటే సారా 90 ఏళ్ళకి తను ప్రెగ్నెన్సీని ధరిస్తుంది. అండ్ రెబేకా కూడా తను బ్యారన్ ఉమెన్గా ఉంటే తన ఒక భర్త ప్రార్థన విని దేవుడు ట్విన్స్ని తనకి దయచేస్తారండి. మనం చూసుకుంటే ఎలిజబెత్ ఓల్డ్ ఏజ్లో దేవుడు తనకి జాన్ ద బ్యాప్టిస్ట్ని ఇచ్చారు. సో రేచల్ని చూసుకుంటే మనకి జోసెఫ్ని ఇచ్చారు దేవుడు, మనని గుర్తుపెట్టుకొని. సో మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ ద బైబిల్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఎందుకంటే భయపడాలి? అప్పుడు ఉమెన్కి దేవుడు ఇచ్చాడు అంటే ఇప్పుడు కూడా మీకు ఇస్తారు అని మిమ్మల్ని మీరు బలపరుచుకోవాలి, నమ్మకం కలిగి ఉండాలి. ఏ విధంగా హ్యానా తను టెంపుల్లో వెళ్ళి దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు తనకి శామ్యుయల్ని ఇచ్చాడు. వీళ్ళందరూ కూడా అండి మీరు చూసుకుంటే వీళ్ళందరిలో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే, ఎవరికైతే చిల్డ్రన్ లేట్ అయ్యారో, బ్యారన్గా పిలువపడ్డారో వాళ్ళందరూ కూడా చాలా గ్రేట్ లీడర్స్ని బర్త్ని ఇచ్చారండి బైబిల్లో. కాబట్టి మీకు పుట్టబోయే బిడ్డ చాలా గ్రేట్గా అవుతాడు ఈ యొక్క వరల్డ్లో. అట్ ద సేమ్ టైం దేవుని కింగ్డమ్కి కూడా తను ఒక గొప్ప ఆయుధంగా ఉపయోగపడతారని మీరందరూ నమ్మాలి. ఆనందంగా దేవుడు మిమ్మల్ని మీ ఇంట్లో సెటిల్ చేస్తారని మీరు నమ్మాలి అండి. ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. దేవుడు మీద నమ్మకం కలిగి ఉండండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని సంతోషకరమైన అమ్మగా మీ యొక్క ఇంట్లో మిమ్మల్ని పెడతారని ఈ యొక్క వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నారండి. దయచేసి ఏ ఉమెన్ అయితే బాధపడుతున్నారో, ఈ వాక్యం ఎవరి కోసం నేను చెప్తున్నానో నాకు తెలియదు కానివ్వండి, తప్పకుండా దేవుడు మీ యొక్క జీవితంలో మంచి మిరాకిల్ని చేస్తారండి. ఈ యొక్క చిన్న వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించింది నమ్ముతూ షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.